మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం ఏంటంటే ఐబొమ్మ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్ట్. సో అతను ఎలా అరెస్ట్ అయింది పక్కన పెడితే అసలు ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఏం చేస్తుంది? సో ఈ వెబ్సైట్ అనేది సినిమాలు తీయదు, వేరే ఎవరో సినిమాలు తీసిన సినిమాలని తీసుకొచ్చి ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే మీ మొబైల్లో డేటా ఉంటే మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో అలా ఈ వెబ్సైట్ అనేది మనకి వెసులుబాటు కల్పిస్తుంది. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఈ వెబ్సైట్కి ఏంటి లాభం? రవి ఎందుకు ఇదంతా చేసిండు? అయితే రవి అరెస్ట్ అయిన తర్వాత అతను చెప్పే మాట ఏంటంటే, నాకు సినిమాలు ముందే చూడడం ఇష్టం, సో దానివల్ల అతను చదివింది ఇంటరే, సో దాని తర్వాత అతను ఈ హ్యాకింగ్ నేర్చుకోవడము, వెబ్సైట్ క్రియేషన్ అండ్ సినిమాని ఎలా తీసుకొని రావాలి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కానీ థియేటర్ ఓనర్స్ దగ్గర నుంచి కానీ, సో ఇలా అతను ఇవన్నీ నేర్చుకొని అతను అనేది మూవీస్ని ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉండేవాడు. సో అతనికి ఏంటి లాభం? నిజంగా ప్రజల కోసమే పెట్టిండా? సో నిజంగా అతనికి ముందే సినిమాలు చూడాలని అతనికి కనుక అనిపిస్తే అతనే చూడొచ్చు కదా. ఎందుకు పబ్లిక్ డొమైన్లో పోలీసులు అతన్ని ట్రేస్ చేస్తున్నా కూడా అతను అంత రిస్క్ తీసుకొని ఎందుకు పెట్టడం? సో ఇది పబ్లిక్ ఏమన్నా ఉపయోగపడే విషయమా కాదా? ఇంకోటి ఏంటంటే ప్రజలు ఏమంటారు, ఇప్పుడు అందరూ ఐబొమ్మకి అనేది సపోర్ట్ చేస్తున్నారు, ఐబొమ్మకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఆ టికెట్ల రేట్లు పెంచుతున్నారు, మేమైతే ఇందులో ఫ్రీగా మూవీస్ చూసేవాళ్ళం అని అంటున్నారు. ఓకే, ఒక రకంగా నేను కూడా ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అవ్వడం నేను కూడా కండోలేషన్ తెలియవరుస్తున్న దానికి. అతను దొరకకుండా ఉండాల్సింది. సో దొరికిండు, అది వదిలేసేయండి. ఇక్కడ మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. సరే అతను దొరికిండు, పక్కన పెట్టండి. అసలు పబ్లిక్కి అతను అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు అంటారు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది? పబ్లిక్ అంటే మనమేం మాట్లాడుతున్నాం? ఇమ్మడి రవిని మంచి పని చేసిండు, వీళ్ళు టికెట్ రేట్స్ అమాంతం పెంచుతున్నారు, పాప్కార్న్ రేట్స్, మల్టీప్లెక్స్లలో ఇష్టానుసారం కొత్త రిలీజులు ఇవన్నీ చేస్తున్నారు, అందువల్లనే మేము ఇందులో చూస్తున్నాం అని మాట్లాడతారు. అసలు మిమ్మల్ని ఎవడు సినిమాకి పొమ్మన్నాడు? ప్రొడ్యూసర్లు అడుగుతారు, వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి అడుగుతారు, మా సినిమాలకు రండి, మా సినిమాలను ఎంకరేజ్ చేయండి అని మాట్లాడతారు. కోట్లు వస్తాయి, మీరు ఎందుకు సినిమాలకు పోతారు? ఒళ్ళు బలిషా? ఆ సినిమాలకు పోయేది మీరే. సినిమాలకు పోకుండా అసలు సినిమాలు ఎందుకు చూస్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ చాలా రకాలుగా నీకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా. సరే, నీకు సినిమాకి పోతేనే ఎంటర్టైన్మెంట్, సో నువ్వు అప్పుడు పో. మళ్ళీ దానికి ఎందుకు మాట్లాడుతున్నావు? సినిమా రేట్లు ఇంత పెంచురా, నీకు ఎంటర్టైన్మెంట్ ఇష్టం, పక్కా పోవాలని ఉంది, పో. అది నిన్నే కూడా ఆపుతున్నావు. కానీ తర్వాత నువ్వు మాట్లాడదు కదా సినిమా రేట్లు పెంచుతున్నారు. అడే వాడి ఇష్టం వాడు సినిమా తీసుకుంటాడు, పెంచుతాడు, తగ్గించుకుంటాడు, లేకపోతే ఫ్రీగా చూస్తాడు, అది వాడి ఇష్టం. నీ ఇష్టం ప్రకారం నువ్వు పోతున్నావు. కానీ మధ్యలో మాట్లాడదు కదా సినిమా రేట్లు పెంచుతున్నారు, దానివల్ల మేము ఐబొమ్మలు చూస్తున్నాం. నువ్వు ఏడైనా చూసుకో, వాడికి సినిమా ఇన్ని కోట్లు పెట్టి తీస్తుండు, దానికి నువ్వు ఇష్టమైతే పో, లేకుంటే లేదు. నీ ఇష్టానుసారం నువ్వు ఎగబడి వెళ్తావు, మళ్ళీ పైకేమో వాళ్ళపైన మాట్లాంటావు, మీరు సినిమా టికెట్ రేట్లు ఇంత పెంచుతున్నారు అంత పెంచుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తావు బాయ్, అది నువ్వు 5 రూపాయలు పెడతావు, 100 రూపాయలు పెడతావు, 1000 రూపాయలు పెడతావు, అది నీ ఇష్టం, నువ్వు తయారు చేసినావు. సినిమా బి అంతే, అది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినంత రేట్ పెంచుకుంటారు. అది నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చి బలవంతంగా గుంజకరాట్లే కదా, నీ ఇష్టానుసారం నువ్వు పోతున్నావు, దానికి మళ్ళీ వాళ్ళపై పడి సినిమా టికెట్ రేట్ పెంచుతున్నారు. సిగ్గు ఉండాలి మీ అందరికి అసలు. ఎందుకంటే అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ ఒక థింకింగ్ కదా. నేనేమంటున్నా అంటే, నీకు ఇష్టం ఉంటే పో, లేకుంటే వెళ్ళకు, అంతేగాని మేము పైరసీ చూస్తాం, సినిమా టికెట్ రేట్లు తగ్గించాలి, ఆడి ఇష్టం, అది నీ ఇష్టం ఉంటే పో, లేకపోతే లేదు. దానికి వాడిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు? నువ్వు మానే, నీకు అంత ఇబ్బంది ఉంటే మానే, చూడకు. నీ ఎంటర్టైన్మెంట్ వేరే కావాలంటే వేరే పర్పస్ చూసుకో, అంతేగాని నీకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే నడవదు ఇక్కడ. సో నువ్వు అర్థం చేసుకో, అసలు వాళ్ళకి ఎన్నెన్ని కోట్లు ఉన్నాయి, నువ్వు ఎందుకు వాళ్ళ సినిమాకి పోవాలి? నీకు ఆ ఎంటర్టైన్మెంట్ పక్కా కావాలా వద్దా? కొంచెం తెలివితోటి బతకండి రా బాయ్. సినిమా మన తెలంగాణ ఆంధ్ర స్టేట్లో అయితే సినిమా అంటే పిచ్చి పడి చచ్చిపోతారు. ఎట్లా అంటే ఎప్పుడో ఒక 20 years బ్యాక్ సినిమా, అది ఆల్రెడీ యూట్యూబ్లో చూసే ఉంటావు, ఆ టీవీలలో టెలికాస్ట్ అయ్యే ఉంటుంది, మళ్ళీ ఆ సినిమా వస్తుందంటే ఎగేసుకుంటూ వెళ్తావు. అంతెందుకు, నా ఫ్రెండ్సే ఉన్నారు, మా తమ్ముడే వెళ్తాడు రిలీజ్ మూవీస్కి. అరే ఎందుకు రా తమ్ముడు, నీకు తెలియదు అన్న అది ఇది అని చెప్పి
ఆడు వెళ్తూ ఉంటాడు. సో నీ దూల నువ్వు వెళ్తావు. సో అది ఇప్పుడు ఐబొమ్మ విషయానికి వద్దాం. మళ్ళీ ఇక్కడ అతను అరెస్ట్ చేసిరు. సో అతను ఎందుకు అరెస్ట్ చేసిండు? పబ్లిక్ అయితే సరే, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా వస్తుంది, అది పక్కన పెడితే అతడు మనీ కోసం చేస్తాడు ఇదంతా. ఎందుకంటే అంత కష్టపడి, నువ్వెవరో వాళ్ళకి తెలియదు, ఇప్పుడు పబ్లిక్ తెలియదు, అంత కష్టపడి అతనేమో ప్రజలకి ఏమంటారు, ఉచితాలు ఇవ్వట్లే ప్రభుత్వం లెక్క, స్కూల్ పిల్లల్ని చదివియట్లే. జస్ట్ అతనికి బెట్టింగ్ యాప్స్ లింక్స్ తోటి ఆ వెబ్సైట్ నడవడానికి 1000 కోట్ల డబ్బులు వస్తున్నాయి. సో అతని దగ్గర 20 కోట్ల మనీ ఉన్నాయి. అండ్ అతని అకౌంట్లో 3 కోట్లు ఫ్రీజ్ చేసిరు. ఒకసారి ఆలోచించుకో, అన్ని పైసలు ఎడికెళ్ళి వస్తాయి. సో అతడు మనీ కోసం ఇదంతా చేసిండు. సో అది అతను కప్పిపుచ్చుకోవడానికి ఏమంటారు, నేను పబ్లిక్ కోసం చేస్తున్నా. పబ్లిక్ ఏమొస్తుంది? సినిమాలు ఫ్రీ వస్తే పబ్లిక్ ఏమొస్తుంది? ఏమీ రాదు. వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది 3 hours. సరే, ఒక 3 hours ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంతే తప్ప ఇంకేమీ కూడా రాదు. సో ఇది నా ఒక అభిప్రాయం. తర్వాత మీ ఇష్టం రా బాయ్.